భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం అడవుల్లో లచ్చన్న దళంపై జరిగిన ఎన్కౌంటర్పై నిజ నిర్ధారణకు వెళుతోన్న పౌర హక్కుల సంఘం నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ సహా మొత్తం 12 మంది సభ్యులు ఈ నిజ నిర్ధారణ బృందంలో ఉన్నారు. మణుగూరులో వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి వారిని అశ్వాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు పౌర హక్కుల నేత హరగోపాల్. నిజ నిర్ధారణ కమిటీ స్పాటుకు వెళ్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఈ కమిటీ ఎప్పుడూ నిజాలే బయట పెడుతుంది అన్నారు. తెలంగాణలో ఇదే చివరి ఎన్కౌంటర్గా మిగిలిపోవాలి అన్నారు హరగోపాల్. నిజ నిర్ధారణ కమిటీని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. పోలీసు వ్యవస్థ తమ వర్షం చెప్పొచ్చు. ఎన్కౌంటర్ ఎలా జరిగింది, వాళ్ళు దాంట్లో ఇక్కడ ఏం జరిగింది, వాస్తవాలు వాళ్ళు చెప్పొచ్చు, ప్రజలు చెప్తారు, అక్కడ చూసిన వాళ్ళు చెప్తారు. నిజాలు అనేవి బయటికి రావడము ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. ఇలాగా ఫేక్ ఎన్కౌంటర్గా మనుషులని చంపడం నిజానికి చట్టం ప్రకారం అయితే ఎంత వీలవుతే అంత అదుపులోకి తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇలా అసలు ఎన్కౌంటర్ చేసి మనుషులను చంపడం అనేది తప్పని గత 50 ఏళ్ళుగా పౌర హక్కుల సంఘాలు చెప్తున్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం చేస్తున్న అప్పీల్ ఏమిటంటే ఇదే చివరి ఎన్కౌంటర్ కావాలి. ఈ ఎన్కౌంటర్ జరగకుండా కేంద్ర ప్రభుత్వం విధానం ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరంగా ఎన్కౌంటర్ లేని తెలంగాణను మనము వాగ్దానం చేశాం. అది నిలబెట్టుకోవాలని పౌర హక్కు సంఘం, అలాగే పౌర హక్కుల సంఘం నాయకులను వెళ్ళనివ్వండి, అక్కడ వాస్తవాలు బయటికి రానివ్వండి. అలా అవుతూనే సమాజానికి ఏం జరిగిందో తెలుస్తుంది కనుక